రాజ్పూత్ రాణుల గురించి మీరు సినిమాలలో చూసే ఉంటారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ ముస్లిం సోల్జర్స్ ఎప్పుడైతే వచ్చేవాళ్ళో వాళ్ళని, మీకు విషయం తెలుసా అండి, డెడ్ బాడీస్ని కూడా వదిలిపెట్టే వాళ్ళు కాదనమాట. అందుకోసం వాళ్ళు జోహర్ అని చేస్తూ ఉండేవారు, ఒక పెద్ద మంటని ఎగిలించుకొని దాంట్లోపల అందరూ దుంకేసేవారు అనమాట, వాళ్ళ ఆత్మ అర్పణ చేస్తూ ఉండేవారు. ఎందుకు అని అంటే, మీరు చదివారో లేదో హిస్టరీ ఆ విషయాల గురించి మాకు అంటే ఎంతో మంది, మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తెలుసు, కొన్ని కోట్ల మంది స్త్రీలు ఆ పని చేశారు. ఎందుకు అంటే స్వాభిమానం, ఆ ఆత్మ సంరక్షణ. అటువంటి ధార్మికమైన నిష్ట. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి వింటాం మనం. మేము ఉజ్జయిన్ మహాకాల్ దర్శనానికి వెళ్ళినప్పుడు అహల్యాబాయి ఆవిడ గురించి వింటాం, మీరాబాయి గురించి వింటాం, ద్రౌపది గురించి వింటాం, శబరి గురించి వింటాం. ఎంతమంది భక్తులు లేరండి శ్రీకృష్ణ భగవంతుడి యొక్క భక్తులకి, ఎంతమంది ఆదర్శంగా మనం ఆరాధన చేస్తామండి. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ యొక్క ఎనర్జీ ఎటువైపు వెళ్తుంది ఒకసారి గుర్తించుకోండి.